ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 55 మినిట్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే స్టార్టింగ్ ఒక 1 అవర్ గైస్ అసలు మూవీలో ఏం జరుగుతుందో అర్థం కాదు మనకి. అసలు ఈ స్టోరీ నరేటింగ్ అయితే గైస్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. శాటిలైట్స్ అంటారు, ఏదో రాకెట్స్ లాంచ్ చేస్తా ఉంటారు, ఏదో గైస్ సొల్లు మొత్తం చెప్తా ఉంటారు. నాకైతే స్టార్టింగ్ ఒక 1 అవర్ గైస్ చాలా అంటే చాలా ల్యాక్ చేసినట్టు అనిపించింది. అంత ల్యాక్ చేసే బదులు మూవీ స్టోరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం అర్థం చేసుకుంటాం కదా. అసలు మూవీలో స్టోరీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఉంటారు గైస్, అదేమో మనకు అర్థం కాదు. మూవీలో అయితే అక్కడక్కడ కొన్ని శాటిలైట్ లాంచ్ చేస్తా ఉంటారు, ఆ విజువల్స్ అయితే కొంచెం బాగుంటాయి. మూవీలో ఏంటంటే మహా అయితే లాస్ట్ లో ఒక హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో కొంచెం చూడబుద్ధి అవుతుంది మనకి. అది కూడా మనకి లాస్ట్ లో అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, అతని నుంచి కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది. మూవీలో చెప్తా ఉంటారు గైస్ స్పేస్ లో ఏదో అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని ఏదో చెప్తా ఉంటారు. కాకపోతే మనకి అసలు అర్థం కాదనమాట వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే అమెరికా మీద న్యూక్లియర్ మిసైల్ పడుతుంది అనేసి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఆ న్యూక్లియర్ బాంబ్ ఎలా ఆపారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని కిస్సెస్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో కొన్ని సీన్స్ లో గైస్ విజువల్స్ అయితే కొంచెం బాగుంటాయి. ఆ శాటిలైట్ చూపించడం గానీ, ఆ బాంబు చూపించడం గానీ కొంచెం బాగా చూపిస్తారు. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్ కావచ్చు కొంచెం బాగుంటది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లోనే కెమెరా అయితే అటు ఇటు తిప్పేస్తా ఉంటారు, గజిబిజి చేస్తా ఉంటారు. అసలు మూవీలో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి మనకు ఉండదు అనమాట. ఏంటో మూవీ అలా వెళ్ళిపోతుంది, ఒక సస్పెన్స్ ఉండదు, ఒక థ్రిల్ ఉండదు, నార్మల్ గా మూవీ అలా వెళ్ళిపోతా ఉంటది అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.